ఏం పోగానే వచ్చింది భారతీయ జనతా పార్టీకి? అస్సాం ముఖ్యమంత్రి అంత ఘోరంగా మాట్లాడతాడా? రాహుల్ గాంధీ పుట్టుకు సంబంధించిన క్వశ్చన్ చేస్తాడా? అంటే ఇదంతా అనైతికమైనది. ఇది రాజకీయ వ్యవస్థలో ఇంత అనైతిక చర్యలు పాల్పడేటువంటి ఒక ముఖ్యమంత్రిని తక్షణం డిస్మిస్ చేయాలా? ఏమాత్రం భారతీయ కల్చర్ ముందని చెప్పేటువంటి ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా అస్సాం ముఖ్యమంత్రిని డిస్మిస్ చేయాలా? యాక్షన్ తీసుకోవాలా? ఇంతవరకు ఎందుకు మా కామ ఉన్నారు? అంత ఘోరాన్ని మాట్లాడతారా? అంత వ్యక్తిగా మాట్లాడాలంటే ఇంకా అంత గురించి మాట్లాడతారు. అది సాధ్యమవుతుందా? భారతదేశ సాంప్రదాయానికి నైతిక విలువలకి తిరోధకరించే పద్ధతుల్లో బీజేపీ అట్లా మాట్లాడుతా ఉంది. దీనికి కారణం ఒకటే, ఆ జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే ప్రమాదం ఉంది. ఓడిపోతే ఓడిపోతారు, స్పోర్ట్కి తీసుకోవాలి. అంతేగాని ఓడిపోతాం కాబట్టి నిరాశ నిస్పృహ నుంచి ఇంత అవాక చవకలు పెడతారా? దీన్ని బట్టి భారతదేశంలో ఉన్నటువంటి నైతిక విలువలు ఎంత తొంగదవుతున్నారో మాకు అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ తగిన గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు ఏమాత్రం బాధ్యత ఉంటే కేంద్ర ప్రభుత్వం మోడీ పట్టించుకొని అస్సాం ముఖ్యమంత్రిని డిస్మిస్ చేయమని సిపిఐ తరఫున మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.